కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, ఆ గందరగోళమైన పరిస్థితుల్లో యోసేపుకు తోడున్నాడని యోసేపు గుర్తించగలిగాడు, తను పనిచేసే వాళ్ళు గుర్తించగలిగారు. ఈరోజు నువ్వు నేను ఈ గందరగోళమైన పరిస్థితుల నుంచి వెళ్తూ ఉంటే దేవుడు నీతో ఉన్నాడన్న విషయం నువ్వు గమనించగలుగుతున్నావా? చాలాసార్లు ఒక ఫెయిల్ రాగానే ఇదేంది అనుకుంటాం, రెండో ఫెయిల్ రాగానే ఇంకా అసలు పనికిరావు అనుకుంటాం, మూడో ఫెయిల్ వస్తే అసలు మనం ఎందుకు వేస్ట్ అనుకుంటాం. కానీ యోసేపు లైఫ్లో ఎన్ని స్టెప్పులు గందరగోళాలు వచ్చినాయి. పోనీ చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు వదిలిపెట్టాడా? అక్కడికి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కళలను దేవుడే ఇచ్చాడు. వాళ్ళకి కళలు వాళ్ళే ఇచ్చి ఆ కళలకు భావం చెప్పేటట్లు కూడా దేవుడే చేశాడు. క్రియేట్ చేసినంత దేవుడే. ఈ చెరసాల్లోకి వెళ్ళిపోయి అన్ని సంవత్సరాలు ఉండాల్సిన పరిస్థితి కూడా క్రియేట్ చేసింది దేవుడే. చివరికి రాజుగారికి కళ వచ్చేటట్టు చేసింది కూడా దేవుడే. చూడండి అసలు బ్యాక్గ్రౌండ్లో ఎంత అడుగుతుందో. ఈ పరిస్థితుల్లో కూడా యోసేపుకి ఆ బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఒక కళలు ఏర్పాటు చేయటం ఏంటి, మనుషుల్ని అలా తోడుగుండి దేవుడు ఆయన చేసేదంత సఫలం చేయటం ఏంటి, అక్కడ ఆయన ఉన్న చెరసాల్లోనికి ఇంకో వేరే ఖైదీలు రావటం ఏంటి, వాళ్ళ కళలు రావటం ఏంటి, ఆ కళలు బాగుని చెప్పినప్పుడు అది జరగటం ఏంటి, లేకపోతే అది జరగటమే కాదు ఆ జరిగిన తర్వాత రాజుగారి కళలు రావటం ఏంటి, రాజుగారి కళ వచ్చిన తర్వాత ఆ కళ భావం చెప్పగలడానికి ఒక వ్యక్తిని ఆల్రెడీ దేవుడు ముందు ప్రిపేర్ చేసి రాజుగారి దగ్గర తీసుకెళ్ళటం ఏంటి, ఆ రాజుగారి తర్వాత ఆ రాజుగారికి ఈ వ్యక్తి తీసుకెళ్ళిపోయి రాజుగారికి చెప్పడం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవుడి యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక, రాజుగారికి కళ వచ్చేటట్టు చేయటం, ఒక వ్యక్తిని ముందుగానే ప్రిపేర్ చేసి అక్కడ ఉంచటం. అసలు చూడండి దేవుడి యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఎలా ఉన్నాయో. ఒకసారి మనం ఒక నెగిటివ్ వైపు కాకుండా, లేకపోతే మనకున్న గందరగోళమైన పరిస్థితి కాకుండా దేవుడు మన కోసం ఏమైతే థింగ్స్ ఏర్పాటు చేశాడో మనకి ఇంతవరకు రాగలడానికి, లేకపోతే ఈ సిచ్యువేషన్స్లో కూడా పాజిటివ్ వైపు ఆలోచిస్తుంటే కనీసం మనం హెచ్ఆర్ వరకు వెళ్ళడానికైనా, లేకపోతే మనం ఈ విధంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికైనా కానీ దేవుడు మన కోసం ఎంత పరిస్థితులు క్రియేట్ చేసుకుంటూ వచ్చాడో అవన్నీ ఆలోచిస్తూ ఉంటే నిజంగా యోసేపు జీవితానికి, మన జీవితంలో ఈ గందరగోళమైన పరిస్థితుల్లో యోసేపుకి ఏ విధంగా అయితే దేవుడు పనిచేశాడో మన జీవితంలో కూడా పనిచేసినట్టు అర్థం కావట్లేదా? అలా మనం దగ్గరకు తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదంటారా? కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇవన్నీ పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత మనకి దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడో మనకు కొన్ని విషయాలు అర్థమైన తర్వాత అప్పుడు మనం యోసేపులాగా మనం కూడా ఈ విధంగా చెప్పగలుగుతామేమో. అన్నలకి క్లియర్గా చెప్తున్నాడు, అన్నలారా మీరు నన్ను నమ్మేశారని మీరు బాధపడద్దు, లేకపోతే నా పట్ల మీరు ఏసిపడ్డారని బాధపడద్దు. అసలుకి ఇలా పట్టడానికి కారణం ఏంటంటే ఇవన్నీ రీజన్ ఏంటంటే బిహైండ్ మీరు ఇలా నా మీద పగబట్టడానికి, ఏర్చిపట్టడానికి, లేకపోతే ఇలా చేయడానికి వీటన్నిటిలో రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వెనకాల దేవుని చిత్తం ఉంది, దేవునికి ప్రణాళిక ఉంది. ఆ దేవుడే ఇక్కడ నన్ను తీసుకొచ్చాడు. మీరుగా నా మీద పగబట్టకపోతే గోతులు పడేసేవాళ్ళు కాదు, గోతులు పడేయకపోతే నన్ను నమ్మేవాళ్ళు కాదు, నన్ను నమ్మకపోతే నేను పోతిఫర్ ఇంటికి వెళ్ళి నేను చెరసాల్లోకి వెళ్ళకపోతే నేను ఈరోజు రాజుగారి కళ చెప్పాలని చెప్పినాడు కదేమో. కళభావం చెప్పకపోతే నేను ఈరోజు ఈ రాజుగారితో పాటు నేను ఆయనతో సింహాసనం దగ్గర కూర్చొని పరిపాలన చేసేవాడిని కాదేమో. నేను కానీ ఆ విధంగా పరిపాలన చేయకపోతే ఏ విధంగా అయితే మీరు కరువుతో అక్కడ మలమల్లాడుతున్నారు, ఆ కరువుతో మీరు చచ్చిపోవాల్సి వచ్చేదేమో. ఏ వయసు అప్పుడు తనకి ఆ కళభావం నెరవేర్చాడు దేవుడు అని చూస్తే 30 సంవత్సరాలప్పుడు కళభావాన్ని దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు 17 సంవత్సరాలప్పుడు కళ వచ్చింది. అది నెరవేరడానికి ఎంత టైం పట్టింది చూసినట్టయితే 30 సంవత్సరం. 17 నుంచి 30, 30 నుంచి 17 తీసేసి ఎన్ని సంవత్సరాలు వస్తాయి చూడండి. 13 సంవత్సరాలు, లిటరల్గా 13 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలు ఉన్నాయి. 13 సంవత్సరాలు ఇంత కష్టం అనిపించిన తర్వాత యోసేపు ఫైనల్గా ఆయన అనేది ఏంటంటే తెలుసా, అలా ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ చెప్పేది, బాబు 13 సంవత్సరాలు నేను కష్టం అనిపించింది దేనికోసమో తెలుసా, దేవుని చిత్తం నెరవేరటానికే. దేవుడు మన పట్ల ఏవైతే చిత్తాలు ఉన్నాయో అవి నెరవేర్చడానికే. తమ్ముళ్ళు, నా ప్రియమైన నా యంగ్ ఆర్మీ ఆఫ్ టీమ్ మెంబర్స్ అందరూ మన జీవితాల్లో దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తుంటాడు. సాతానికైనా ఇంకెవరినైనా కానీ దేనైనా కానీ. ఈ పరిస్థితులు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం, ఏ విధంగా వాటికి మనం రియాక్ట్ అవుతున్నాం అన్నదే మనకి మన మేటర్స్. ఒక ఆయన ఈ విధంగా అన్నా, నేను ఒక అన్నతో ఒక పెద్ద ఆయనతో ఒక విధంగా మాట్లాడుతుంటే, మధు మన జీవితం అంతా దేని మీద ముడిపడి ఉంటుందంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి పరిస్థితికి, ప్రతి డిసిషన్కి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నామో దానిని బట్టి మన జీవితం మన భవిష్యత్తు కానీ, మన జీవితం కానీ, మన క్యారెక్టర్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. మన మీదకి వస్తున్న చాలా గందరగోళమైన పరిస్థితులు మన ముందులో ఉంటే ఈ గందరగోళమైన పరిస్థితులు మనం ఆ పరిస్థితికి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నామో, ఆ పరిస్థితికి మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అన్నది మన ముందులో ఉన్న పాయింట్. ఇప్పుడు మేబీ నన్నే యోసేపు ప్లేస్లో పెట్టుకుంటే మనం చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి వెళ్తూ ఉన్నాం. ఇలా వెళుతున్నప్పుడు మనకు గందరగోళమైన పరిస్థితులు మనకు అలా ఎదురవుతున్నప్పుడు ఆ సమయంలో మనకు అర్థం కాకపోవచ్చు అసలు ఏం జరుగుతుంది ఏంటో.
కానీ ఇన్ని సంవత్సరాలు మన ఎక్స్పీరియన్స్, ఇన్ని సంవత్సరాలు అనుభవించిన తర్వాత దేవుడు మన జీవితం ద్వారా ఏదైతే తీసుకెళ్ళాలనుకుంటున్నాడో, ఏ బ్లెస్సింగ్స్లో అయితే ఎక్కడైతే మనం నిలబెట్టాలనుకుంటున్నాడో ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత అసలు మనం దేవుని స్తుతించకుండా ఉండలేమండి. అసలు మన దేవుడిని కొనియాడకుండా ఉండలేం. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప మేలు చేశాడో, మనల్ని ఎంతగా ఇచ్చేస్తున్నాడు, ఎంతగా ఆయన మనల్ని ఆశీర్వదించాడు, ఎంతగా మనల్ని ఆయన మన ప్రణాళికలు ఉన్నాయో మనం అప్పుడు చెప్తాం. ఒక స్థాయి నుంచి అక్కడికి వెళ్ళింది ఎన్ని దాటుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, లేదా జాబ్ కోసం చేసేవాళ్ళు, అన్న నాకు జాబ్ రావట్లేదు అన్న వాళ్ళు ఆ జాబు ఈ స్ట్రగుల్స్ అన్ని దాటిపోయి జాబ్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు చెప్పవచ్చు, అన్న దేవుడు నన్ను ఇంత స్ట్రగుల్స్ నుంచి తీసుకెళ్ళటం ఆయన చిత్తం ఏంటో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అని. లేకపోతే ఇంకొకళ్ళు ఈ జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎందుకు ఇలా గందరగోళమైన పరిస్థితి అన్నప్పుడు ఆ గందరగోళమైన పరిస్థితి దాటి ఇంకొక బ్లెస్సింగ్, ఇంకో ప్లేస్కి లేకపోతే ఇంకో స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చెప్పగలరు, దేవుడు ఈ డిఫికల్టీస్లో నుంచి నన్ను ఎందుకు తీసుకెళ్ళాడో, ఆ డిఫికల్టీ సిచ్యువేషన్ నుంచి తీసుకెళ్ళాను ఎలాంటి లెసన్స్ నేర్పించాడో ఆయన మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా మనం థింగ్స్కి మనం స్పందిస్తూ ఉన్నాం, దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా చేస్తున్నప్పుడు వాటికి మనం ఎలా స్పందిస్తున్నాం అన్నదే మ్యాటర్.